నమస్కారం, నేను మధు. తమిళనాడు డిప్యూటీ సీఎం గా త్రిష. ఏంటి ఈ లైన్ వినగానే షాక్ అయ్యారా? మరి గత కొద్ది రోజుల నుంచి హీరో విజయ్ అండ్ త్రిష మధ్య ఉన్నటువంటి వైరల్ వార్తల గురించి అందరికీ తెలిసిందే. ఇదే తరుణంలో ఇప్పుడు ఇంకొక వార్త కూడా వైరల్ అవుతుంది. డిప్యూటీ సీఎం గా త్రిష ఫిక్స్ అయ్యారు అని. మరి ఈ వార్తలో నిజం ఎంతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మొన్నటి వరకు చూస్తే సీఎం గా త్రిష అని ఒక వైరల్ వార్త వచ్చింది. ఎందుకంటే తన కోరిక ఇంతకు ముందు చెప్పినప్పుడు ఆ వీడియో వైరల్ చేసి చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా త్రిష అంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంతుంది మేడం? అసలు త్రిష ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు ఒక క్వశ్చన్ మార్క్. నిన్నటి వరకు త్రిష విజయ్ మధ్య ఉండే సంబంధం ఎవరికి అర్థం కాల. దాని మీద రకరకాలు అయిపోయి మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే కలిసి ఒక కారులో వచ్చారు, ఒకే రకమైన ఎటైర్ వేసుకున్నారు. సో వాళ్ళు ప్రజలకి చెప్పాలనుకునేది చెప్పారు అని మనకు అర్థమైంది. చిత్రంగా మీరు ఈ మధ్యన చూస్తే కనుక అయితే అందరూ కూడా పెళ్ళైన మగవాళ్ళనే ఇష్టపడి చేసుకుంటున్నారు. డైవర్స్ ఇచ్చో అది రకరకాలుగా. అవునా కాదా? ఈ ట్రెండ్ బాగా కొనసాగుతుంది. ఏజ్ గ్యాప్ కూడా ఉంటుంది. వీటన్నిటికీ భిన్నంగా జరిగిన పెళ్ళి ఏదైనా ఉంది అంటే రష్మిక అండ్ విజయ్ దేవరకొండ. చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా ఆనందంగా అనిపించింది. వాళ్ళలో మన నిజమైన బ్యూటీ ఆఫ్ ఫీలింగ్ చూసాం మనం. అయితే త్రిష ఓ పక్క ఇది నడుస్తూ ఉంటే నిన్న విజయ్ భార్య ఎవరైతే ఉన్నారో సంగీత మళ్ళీ ఇంకో కేసు వేశారు. డైవర్స్ కేసు తేలే వరకు నేను నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో ఉండాలి మద్రాసులో అని. దానికి నన్ను బెదిరిస్తున్నారు అన్నట్టుగా ఆవిడ చెప్పారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు త్రిష నిజంగా రాజకీయాల్లోకి వస్తారా? మీకు కొడి అని ఒక తమిళ సినిమా వచ్చింది, బాగుంటుంది ఆ సినిమా. ధనుష్ డబుల్ యాక్షన్. తర్వాత తెలుగులో ధర్మయోగి పేరుతో వచ్చింది. నేను తమిళ్ చూశాను, చాలా బాగుంటుంది ఆ సినిమా. అంటే అందులో త్రిషకి ఒక అంబిషన్ ఉంటుంది. అక్కడ సీఎం అని కాదు కానీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తను నిలవాలి అని. దానికోసం తను చంపేస్తుంది ధనుష్. ఎవరు ఊహించండి, ఇట్లా ప్రేమించిన వ్యక్తిని చంపుతుంది. అయితే ఇదేంటండి ఈ పోలిక తెచ్చారనొచ్చు. సినిమా వరకే నేను చెప్పా. ఇక్కడ అంటే తను ఒక ప్లాన్ ప్రకారం మెట్లు వేసుకుంటూ వస్తున్నాడా? ఎందుకంటే త్రిష గతంలో ఎవరితో ఉన్నారు, ఎవరితో ఇట్స్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఓన్లీ త్రిష యాజ్ ఏ హీరోయిన్, ఒక సినిమా సెలబ్రిటీగా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు కాబట్టి ఈవిడ పేరు ఆయనతో కలిసింది కాబట్టి మాట్లాడుతున్నాం. సో ఇండివిజువల్గా తీసుకుంటే త్రిష అనే వ్యక్తి ఖచ్చితంగా ఒక యాస్పిరేషన్ తోటి, ఒక అంబిషన్ తోటి వాడు ముందుకు వెళ్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సీట్ల షేరింగ్ ఇంకా ఏమీ తేలలేదు. విజయ్ ఎవరితో ఉంటాడో తేలలేదు. మరో పక్క ఇప్పుడు కొత్తగా నిన్న ఒకటి వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ని బీజేపీ రంగంలోకి దింపి విజయ్ తోటి పొత్తుకి ఒప్పుకునేలాగా చేస్తుంది. ఎందుకంటే చిరంజీవి ఎట్లా నష్టపోయారు పార్టీ పెట్టి ప్రజారాజ్యం అనేది చెప్తామని ఒక టాక్ వచ్చింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే విజయ్కి ఉండే ఇవాళ మీరు ఒక కొత్త ఇది చూసారా మీరు విజయ్ చేతిలో? సో నిన్నను విజయ్ ఒక త్రిశూలము కింద ఇట్లాగా కొంచెం క్రాస్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అంటే హిందూ ఓట్ల కోసం కూడా ట్రై చేస్తున్నాడు. రాజకీయాలు అనేవి ఏ రకంగా ఉంటాయో మీకు చెప్తున్నా. రాజకీయం దాకా వచ్చేసరికి మతం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఇప్పుడు కమల్ హాసన్ వాయిస్ కూడా మారింది, చూసారా మీరు? కొంచెం మారుతోంది. అంటే మనుషులు ఓట్ల కోసం ఎలాగైనా మారుతారంటే సిద్ధాంతం వేరు, వాళ్ళు అనుసరిస్తున్నది వేరు, వాళ్ళు చెప్పేది వేరు. రాజకీయ నాయకుల్లో మనం చూస్తున్నది ఇది. వ్యక్తిగతంగా వాళ్ళకి మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి చెప్తారు, ఒకటి ఆచరిస్తారు. మనం ఇటీవల కాలంలో ఇది బాగా ఎక్కువైపోయింది. సరే, ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇతను ఎవరు విజయ్ అనే అతను, ఇప్పుడు అతను కూడా మతం రంగు పులువుకుంటున్నాడా? తర్వాత త్రిష అనే వ్యక్తిని మనం అన్నట్టుగా ఎట్లా డిప్యూటీ సీఎం అవుతారండి? ఇప్పుడు తను ఒక ఎమ్మెల్యేగా నిల్చోబెట్టారనుకోండి. ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నాం, నేను తమిళనాడులో కొంచెం పల్స్ చూసానండి, ఊళ్ళో కూడా చూసాను నేను. అంటే లైక్ పాండిచేరి ఆ చుట్టుపక్కలంతా కూడా పన్రుటి ఇవన్నీ వెళ్ళాను నేను, కడలూరు ఇవన్నీ చూసాను నేను. సో అక్కడ కూడా కొంచెం మాట్లాడా కొద్ది మందితోటి నేను. అంటే ఎక్కువ శాతం నేను చెప్పట్లేదు, అట్లీస్ట్ ఒక 10% ఐ మే సే, అది ఎక్కువ అనుకోండి.
అలా మాట్లాడినప్పుడు మనకి కనిపిస్తున్నది ఏంటంటే కొంత టీవీకే వైపు, కొంత డిఎంకే వైపు. కానీ సిటీలో ఎక్కువ టీవీకే వైపు ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎక్కువగా టీవీకి వైపు ఉంది కదా మేడం. సో ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు త్రిష ఇంకా విజయ్ కి క్లోజ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇంకా అవసరం ఏముందండి, ఇంకా కొత్తగా క్లోజ్ అవ్వాల్సింది లేదు. బికాజ్ ఎందుకంటే ఇంతకు ముందు ఆవిడ స్వయంగా చెప్పారు నాకు సీఎం అవ్వాలని ఉంది, అది ఒక కోరిక అని చెప్పేసి. సో ఆ కోరిక ప్రకారం అంటే ఆ కోరికను తీర్చుకోవడానికైనా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు నిజం ఉందో అబద్ధం ఉందో నాకు తెలియదు, బట్ దాన్ని నిజం చేయడానికి ట్రై చేస్తారా అంటే మనం కూడా చెప్పలేము. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్ ఒక రకంగా. బికాజ్ ఇట్లా జరిగేదానికి అవకాశం ఉందని చెప్తున్నాం. ఆల్రెడీ ఆవిడకి ఒక ఇంటెన్షన్ ఉంది. ఆ ఇంటెన్షన్కి ఇప్పుడు అనుకోకుండానో అనుకునో వాళ్ళిద్దరి మధ్య మరి ఏముందో మనకు తెలియదు. అది టైం విల్ ప్రూవ్. అంటే కాలం చెప్తుంది మనకి డెఫినెట్గా. ఈలోగా డైవోర్స్ ఒకటి అవ్వాలి అతనికి. సో ఆ ప్రాసెస్ అయితే కానీ దే కెనాట్ ఓపెన్ దేర్ మౌత్ కదా. సో రాజకీయంగా మేము కలిసి పని చేస్తామని చెప్పొచ్చుగా, తప్పే ఉంది. ఇప్పుడు ఆడామగ కలిసి పని చేయకూడదని ఎక్కడా లేదుగా. ఇంకొకటండి, ఒక ఆడామగ కలిసి ఉంటే మనుషుల మధ్య ఒక బంధం ఉంది అని మనం చెప్పకూడదు. ఖచ్చితంగా అది తప్పు. ఉంటే వాళ్ళే బయటపడతారు, మనకెందుకు అది? ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. మనం ఓన్లీ రాజకీయాల వరకు తీసుకుంటే ఖచ్చితంగా తను ఒక ఇంటెన్షన్ తోటే విజయ్ తోటి ఉన్నారు అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. తను చెప్పారు కదా, మనకు ఆ మధ్యన ట్వీట్ చేశారు, ఏం జరిగినా మీ వెనకాల నేను ఉంటాను అండగా మీకు వెన్నెముగ్గా అని. సో రాజకీయంగా తను ఆయనకి సపోర్ట్ చేస్తున్నారేమో. సో స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా ఆయనకి సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే త్రిషాకు కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఫ్యాన్ బేస్డ్ హీరోయిన్ కాబట్టి అన్ని రెండు కలిసి వస్తాయి. అంటే మీరు విజయ్ని మనం పవన్ కళ్యాణ్తో పోల్చొచ్చు. అంత పిచ్చి విజయ్ అంటే, ఎస్పెషల్లీ విజయ్ డ్యాన్స్ అంటే చాలా పిచ్చి తమిళనాడులో, మీరు అసలు నమ్మలేరు. కాబట్టి అటు ఆయనకి హెల్ప్ చేసినట్టుంటుంది, విజయ్ వల్ల ఈవిడ బెనిఫిట్ పొందుతారు రాజకీయంగా. తర్వాత తను ఎమ్మెల్యేగా అయ్యి ఏం తీసుకోవడానికి, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ తీసుకోవాలా, ఒక ఏడాది పోయాక దేమే ఇన్క్లూడ్ హ్యావ్ డిప్యూటీ సీఎం. అది పెద్ద విషయం కాదు, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవాలి. కానీ ఒక్క పాయింట్ మాత్రం ఏంటంటే, ఒకసారి ఆవిడ ఎంట్రీ ఇచ్చాక విజయ్ లాంగ్ రన్లో తన ఫ్యూచర్ ఏంటో కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. సో ఏదేమైనా సరే ఈ వార్తలకి నిజం చేకూర్చలాగైతే కొన్ని పరిణామాలు అయితే సంతరించుకుంటున్నాయి. ఒకవేళ విజయ్ కనుక సీఎం అయితే త్రిష డిప్యూటీ సీఎం అవడంలో తప్పే ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.